హాయ్ ఫ్రెండ్స్. క్యాన్సర్ శరీరంలో ఏ భాగంలోనైనా సరే ఈ మహమ్మారి ముదిరిపోయేంత వరకు సామాన్యులకు దీని లక్షణాలు అస్సలు బయటపడవు. కానీ మన శరీరంలో ఉండే ప్రతి కణం పై భాగంలో ఉండే ఒక వింత చక్కెర పొర లోపల క్యాన్సర్ కణాలు పుడుతున్నాయనే నిజాన్ని ముందే పసిగట్టి బయటకు ఒక డిస్ప్లే స్క్రీన్ లాగా చూపిస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వైద్య రంగాన్నే ఊపేస్తున్న ఆ సరికొత్త గ్లైకోన్ అట్లాసింగ్ టెక్నాలజీ అసలు మర్మమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సరికొత్త పరిజ్ఞానాన్ని జర్మనీలోని ప్రముఖ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫిజికల్ గ్లైకో సైన్సెస్ పరిశోధన విభాగం శాస్త్రవేత్తల బృందం ఎట్టకేలకు రూపొందించింది. ప్రొఫెసర్ లియోన్ హార్డ్ మొకేల్ నేతృత్వంలోని టీం మానవ రక్త కణాలు మరియు కణజాల నమూనాలపై ఈ ప్రయోగం చేసింది. ఈ పరిశోధన వివరాలు నేచర్ నానో టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు మన కణాలపైన ఉండే ఆ వింత పొరేంటి? మన శరీరంలోని ప్రతి కణం చుట్టూ గ్లైకోకాలిక్స్ అనే ఒక అత్యంత పల్చటి చక్కెర అణువుల రక్షణ కవచం ఉంటుంది. ఇవి ఒకే చోట స్థిరంగా ఉండకుండా కణం లోపల జరిగే మార్పుల్ని బట్టి నిరంతరం తమ ఆకృతుల్ని మార్చుకుంటూ ఉంటాయి. కణాల లోపల ఏదైనా జబ్బు లేదా ఇన్ఫెక్షన్ మొదలవగానే ఈ గ్లైకోకాలిక్స్ చక్కెర అణువులు తమ అమరికను మార్చేసుకుని కణం లోపల ప్రమాదం పొంచిందనే సంకేతాన్ని బయటకు పంపుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. నానోమీటర్ సైజులో ఉండే ఆ చక్కెర కణాల మార్పుల్ని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు గ్లైకోన్ అట్లాసింగ్ అనే ఒక మైండ్ బ్లాకింగ్ సూపర్ రెజల్యూషన్ మైక్రోస్కోపీ టెక్నాలజీని వాడుకున్నారు. ఈ అత్యాధునిక స్కానింగ్ ద్వారా ప్రతి కణం పైన ఉన్న విడివిడి చక్కెర అణువుల పొజిషన్ ని పక్కాగా మ్యాపింగ్ చేశారు. మన చేతి వేలిముద్రలు ఒకరితో ఒకరికి మ్యాచ్ అవ్వనట్లే జబ్బుపడిన కణాల చక్కెర ఆకృతులు కూడా వింతగా మారిపోతున్నట్లు ఈ 3D మ్యాపింగ్ ద్వారా గమనించారు. ఈ పరిశోధనలో బయటపడ్డ అత్యంత వింత నిజం ఏంటంటే ఈ గ్లైకోన్ మ్యాపింగ్ సాయంతో శాస్త్రవేత్తలు మానవ రొమ్ము కణజాలంలో క్యాన్సర్ ఉన్న ఏరియాని హెల్దీగా ఉన్న ఏరియాను చాలా ఖచ్చితత్వంతో విడివిడిగా గుర్తించారు. అంతేకాదు కణాల లోపల క్యాన్సర్ ఏ దశలో ఉందో, ఇమ్యూన్ కణాలు ఎంతవరకు యాక్టివ్ గా ఉన్నాయో కూడా కేవలం ఆ పై భాగంలోని చక్కెర డిజైన్ల ఆధారంగానే పక్కాగా లెక్కగట్టారు. అంటే కణం లోపలికి వెళ్లి చూడక్కర్లేదు, పైనున్న నానో చక్కెర స్క్రీన్ చూసి క్యాన్సర్ ముప్పును ముందే చెప్పేయచ్చు. అసలు ఈ ఆవిష్కరణ ఎందుకు అంత ముఖ్యం? ప్రొఫెసర్ లియోన్ హార్డ్ మొకేల్ వివరణ ప్రకారం ఇప్పటి వరకు క్యాన్సర్ గుర్తించడానికి చేసే బయోప్సీ లేదా ఇతర స్కానింగ్ టెస్ట్ల కంటే ఈ కొత్త పద్ధతి అత్యంత వేగంగా నమ్మదగిన ఫలితాలను అందిస్తోంది. భవిష్యత్తులో ఈ మ్యాపింగ్ విధానాన్ని పూర్తిగా ఆటోమేటిక్ చేయడం ద్వారా హాస్పిటల్స్ లో రొటీన్ మెడికల్ చెకప్స్ లోనే క్యాన్సర్ ని ప్రారంభ దశలోనే పసిగట్టే స్క్రీనింగ్ టెస్ట్లని డెవలప్ చేయవచ్చు. దీనివల్ల బాడీలో ఏ చిన్న జబ్బు మొదలైన క్షణాల్లో తెలిసిపోతుంది. చూసారుగా, మన శరీర కణాలపై ఉండే ఒక చిన్న చక్కెర పొర సహాయంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బుల్ని ముందే గుర్తించేలా సైన్స్ ఎంతటి అద్భుతమైన నానో టెక్నాలజీని కనిపెట్టిందో. భవిష్యత్తు వైద్య రంగంలో క్యాన్సర్ మరణాల్ని పూర్తిగా తగ్గించడానికి ఈ రీసెర్చ్ ఒక పెద్ద పునాది కాబోతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.